టీటీడీ ఆలోచన వైఖరిని మార్చుకోవాలని వీలైనంత ఎక్కువ మందికి స్వామివారి దర్శనం కల్పించే విధంగా దృష్టి సారించాలని ఎమ్మెల్యే ప్యావుల కేశవ్ విజ్ఞప్తి చేశారు. వీఐపీ విరామ సమయంలో కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వాదం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. వైకుంఠ ద్వారం ద్వారా వీలైనంత ఎక్కువ మందికి స్వామివారిని దర్శించుకునేందుకు అవకాశం కల్పించాలని ఆలయ అధికారులు కోరారు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజున స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది. ప్రధానంగా తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలికి నేను హృదయపూర్వకంగా కోరుకునేది ఒకటి భక్తులకు వీలైనంత మందికి స్వామివారి దర్శనం చేసుకునే అవకాశాన్ని కల్పించండి. స్వామివారికి వేల కాదు లక్షల్లో వచ్చేటువంటి భక్తులకి ఏ రకమైనటువంటి ఏర్పాట్లు చేయాలి అనేటువంటి విధానాన్ని అవలంబించుకోవాలని కోరుతున్నాను తప్ప ఈ రెస్ట్రిక్టివ్ ప్రాక్టీస్ 45,000 మందే రావాలి, టికెట్లు బుక్ చేసుకున్న వాళ్ళు మాత్రమే రావాలి, ఇది వేల సంవత్సరాలుగా లేనటువంటి సంప్రదాయం. 90,000 మంది నుంచి 1,20,000 మంది కూడా ఒక రోజు దర్శనం చేసినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. సగటున 80-90 మందిని స్వామివారి దర్శనం చేసుకునేటువంటి అవకాశం ఉన్న చోట 45,000 మందికే తగ్గించడము అనంటే 45,000 మంది భక్తుల్ని మరొక అవకాశం లేకుండా చేయడమే. ఈ రెస్ట్రిక్టివ్ ప్రాక్టీసెస్ ని మానేసి వచ్చిన ప్రతి ఒక్కరికి దర్శనం ఏ రకంగా కల్పించారు.